ఈ రోజున ఆర్టికల్ 5 నుంచి 11 భారతదేశ పౌరసత్వానికి సంబంధించినటువంటి అధికరణాలు, వాటిని గురించి చర్చించుకుందాం. రాజ్యాంగం వచ్చే నాటికి భారతదేశంలో నివాసం ఉండి భారతదేశంలో జన్మించిన వారు లేదా వారి తల్లి లేదా తండ్రి లేదా తాత ముత్తాతలు భారతదేశంలో జన్మించిన వాళ్ళు, లేదా రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికన్నా ముందు 5 సంవత్సరముల నుంచి సాధారణంగా భారతదేశంలో నివాసం ఉన్న వ్యక్తి, వీళ్ళు భారతదేశ పౌరులు ఆర్టికల్ 5 కింద. అట్లాగే ఆర్టికల్ 6 క్రింద పాకిస్తాన్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన వ్యక్తులు కూడా భారతీయ పౌరులుగానే అవుతారు. కాకపోతే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అతను కానీ, అతని తల్లిదండ్రులు కానీ, అతని తాత ముత్తాతలు కానీ భారతదేశంలో జన్మించి ఉన్నట్లయితే, మరియు అటువంటి వ్యక్తి 19 జూలై 1948 కంటే ముందు భారతదేశంలోకి వలస వచ్చి అప్పటి నుండి కంటిన్యూస్గా భారతదేశంలో నివాసం ఉండిపోతే, అట్లాగే 19 జూలై 1948 తరువాత అయినా వచ్చినా పర్వాలేదు, కానీ అతను భారతదేశము నిర్దేశించినటువంటి అధికారి వద్ద అప్లికేషన్ పెట్టుకొని భారతీయ పౌరసత్వం తీసుకుంటే 1948 జూలై 19 కంటే ముందు వస్తేనేమో అతను కానీ, అతని తల్లిదండ్రులు కానీ, తాత ముత్తాతలు కానీ 1935 భారత ప్రభుత్వ చట్టం నిర్దేశించిన ప్రాంతంలో పుట్టి ఉన్నవాళ్ళైతే, లేదా 19 జూలై 1948 తర్వాత కూడా రావచ్చు, కానీ వాళ్ళు భారతీయ అధికారికి, నియమితుడైన అధికారికి ఈ పర్పస్ కోసం అప్లికేషన్ పెట్టి భారతదేశ పౌరసత్వం తీసుకుంటే అతను కూడా భారతీయ పౌరుడే అవుతాడు. అట్లా నమోదు చేయబడాలి అంటే ఆ అప్లికేషన్ దాఖలు చేసే నాటికి ముందు కనీసం 6 నెలలు భారతదేశంలో నివాసి అయి ఉండవలే. ఆర్టికల్ 7 ఏం చెబుతుంది అంటే 1947 ఆగస్టు 15 తర్వాత భారతదేశం నుండి పాకిస్తాన్కు తరలి వెళ్ళిన వాళ్ళు భారతీయ పౌరులు కారు. ఆర్టికల్ 8 ప్రకారం భారత ప్రభుత్వ చట్టం 1935లో నిర్వచించిన ప్రకారంగా ఉన్నటువంటి భారతదేశ భూభాగంలో అతను కానీ, తల్లిదండ్రులు కానీ, తాత ముత్తాతలు కానీ జన్మించి ఇప్పుడు వేరే దేశంలో గినక నివాసం ఉంటున్నట్లయితే అతను అక్కడ కౌన్సులేట్, భారతీయ కౌన్సులేట్కి అప్లికేషన్ పెట్టుకొని భారతీయ పౌరసత్వాన్ని స్వీకరించవచ్చు. ఆర్టికల్ 9 చెబుతుంది కదా అంటే స్వచ్ఛందంగా ఇతర దేశాల పౌరసత్వాలు స్వీకరించిన వ్యక్తులు భారతదేశంలో పౌరులుగా ఉండే అవకాశము లేదు. పైన చెప్పిన ఆర్టికల్ 5 నుండి 9 వరకు భారతీయ పౌరులుగా పరిగణించబడేవాళ్ళు, వారి పౌరసత్వం అనేది భారతదేశ పార్లమెంటు పాస్ చేసే చట్టాలకు లోబడి ఉంటుంది. ఇది బాగానే ఉంది, కానీ 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం ప్రకటన జరిగిన రోజున భారతదేశం రావాలనుకుంటున్నటువంటి కొన్ని కోట్ల మంది పాకిస్తాన్లో ఉండిపోయారు. అట్లాగే పాకిస్తాన్ వెళ్ళాలనుకునే అనేక కోట్ల మంది భారతదేశంలోనే ఉండిపోయారు. మనకు తెలుసు పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం. ఆ కారణంగా పాకిస్తాన్లో మిగిలిపోయిన హిందువులు అనేక మంది మహా జమీందారులుగా ఉన్నవాళ్ళు, గొప్ప సంస్కృత వేద పండితులు కొద్ది రోజుల్లోనే రిక్షా వాళ్ళు, పాకీ వాళ్ళుగా మారిపోయారు బ్రతుకు తెరువు కోసం. ఆ రోజున సుమారు ఒక 20 లక్షల మంది హిందువులు ఉన్నారంటే ఈ రోజున వాళ్ళు 2 లక్షలకు తగ్గిపోయారు. వాస్తవానికి వీళ్ళందరూ బ్లడ్ బ్రదర్సే కదా. ఈ పేద దేశాల్లో నాయకులు నాణ్యమైన నాయకులు కాదు. వీళ్ళకి దేశ సమస్యలు, అంతర్జాతీయ సమస్యలు,
ఆర్థికాభివృద్ధి సమస్యలు, మానవ సూచీ సమస్యలు, అవగాహన లేక రాజకీయం దేని మీద చేస్తున్నారంటే కులము, మతము, ప్రాంతము, భాష ఇలాంటి వాటిని రెచ్చగొట్టి తమకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకొని వాళ్ళని సైన్యాలుగా మలుచుకుంటున్నారు. అలా జరగకపోతే మతాల మధ్య దెబ్బలాడుకోవాల్సిన అవసరమే లేదు. ఇవాళ పూర్తి ఇస్లామిక్ దేశాలకు పోయి ఇక్కడ వ్యక్తులు ఉద్యోగాలు చేసుకోవడం లేదా? అలాగే 1947 ఆగస్టు 15 ఆ ప్రాంతాలలో భారతదేశం నుంచి పాకిస్తాన్ వలస వెళ్ళిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి భారతదేశం వలస రావలసిన వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాకిస్తాన్ మరియు భారతీయ నాయకులు తమ రాజకీయ స్థానాలను సుస్థిరం చేసుకోవటానికి, ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారాలు చేయడానికి తహతహలాడారే తప్పితే ఈ విభజన వల్ల ప్రజలకు వచ్చే ఇబ్బందులను వాళ్ళు ఊహించలేకపోయారు లేదా పట్టించుకోలేదు. ఉదాహరణకు పాకిస్తాన్ నుంచి, ఇది హిందూ దేశం కాబట్టి అక్కడి నుంచి హిందువులు సహజంగా ఇటు వచ్చే ప్రయత్నం చేస్తారు. అనగానే మరి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లు ఏమవ్వాలి, స్థిరాస్తులు ఏమవ్వాలి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు బంగారం ఏమవ్వాలి? ఇటువంటి ఈ పెద్ద గందరగోళంలో ఏం చేసినా అడిగే నాథుడు ఉండడు. ఇంకా పోలీసు వ్యవస్థలు వగైరా ప్రభుత్వాలు అప్పటికి స్థిరపడడం లేదు. అందువల్ల పొరుగు దేశానికి వెళ్ళిపోతారు అనుకున్నటువంటి వాళ్ళ ఇళ్ళు లాక్కున్నారు, భూములు లాక్కున్నారు, బంగారం, డబ్బు, వెండి లాక్కున్నారు. హత్యలు, మానభంగాలు, దోపిడీలు, గృహదహనాలు యథేచ్ఛగా కొనసాగినాయి. అడిగే నాథుడు లేడు. ఈ నరసంహారంలో సుమారుగా 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం ఒక 50,000 మంది ఆడవాళ్ళు మానభంగానికి గురయ్యారు. స్వాతంత్ర్యం కోసం పోరాడాం, స్వాతంత్ర్యం వచ్చింది, ఇండియా పాకిస్తాన్గా విడిపోవడం నిశ్చయం అయిపోయింది. ఇక 1944లోనే లేదా 46లో జిన్నా ఆల్ అవుట్ తిరుగుబాటు ఒక కార్యక్రమం ఇచ్చారు, మాకు పాకిస్తాన్ కావాలి అని. అందులో కూడా సుమారుగా అనేక వేల మంది చనిపోయారు, అనేక వందల మంది స్త్రీలకు మానభంగాలు జరిగినాయి. మీరు సాధించవలసినటువంటి గమ్యం, మీ లక్ష్యం మంచిదైతే సరిపోదు, దాన్ని సాధించే మార్గం కూడా మంచిదవ్వాలి. మహాత్మా గాంధీ ఈ ప్రపంచానికి ఒక శాంతి సందేశం ఇచ్చాడు. ఆ శాంతి, సహనము, నిర్భయత్వం అనేటువంటి ఆయుధాలతోటే మహత్తరమైనటువంటి పోరాటం చేశాడు బ్రిటిష్ వాళ్ళతోటి. స్వాతంత్ర పోరాటంలో 10 లక్షల మంది చనిపోయారా? చనిపోలా. కానీ జిన్నా పాకిస్తాన్ ఏర్పాటు కోసం వైలెన్స్ను ఆశ్రయించాడు. కానీ దానివల్ల ఏమైంది? పాకిస్తాను ఏర్పాటు వైలెన్స్తో జరిగింది, పాకిస్తాను ఇండియా మధ్య ప్రజల మార్పిడి వైలెన్స్తో జరిగింది. లక్షల మంది చనిపోయారు, 1 మిలియన్ మంది మనుషులు చనిపోయారు. ఈవెన్ పాకిస్తాన్ ఏర్పడ్డ తర్వాత ఏమైనా ప్రశాంతత ఉందా? ఈరోజు కూడా మసీదుల మీదన, మిగిలిపోయిన దేవాలయాల మీదన ఒక గ్రూప్ మీద మరొక గ్రూపులు ఈరోజు కూడా బాంబులు వేసుకుంటూనే ఉంటారు. అందువల్ల నిజానికి ఈ రోజున ఈ ప్రపంచానికి మార్గదర్శకం గాంధీ మార్గమే. ఇవాళ మనం ప్రపంచంలో అనేక యుద్ధాలు చూస్తున్నాం, వాటిని గురించి ఇప్పుడు చర్చించను, ఇది సందర్భం కాదు. కానీ గాంధీని ఆరాధ్య దైవంగా కొలిస్తే, గాంధీ మార్గాన్ని అనుసరిస్తే ఈ యుద్ధాలు జరుగుతాయా? జరగవు. అందువల్ల మహాత్మా గాంధీ భారత జాతిపిత కాదు, మానవ జాతిపిత. ఆస్తిపాస్తులను ప్రభుత్వం రికార్డు చేసి సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తే అవసరమైతే భారతీయ అధికారులను కూడా అక్కడ నియమించవచ్చు. దానికి తగిన అవకాశం ఉన్నంత వరకు ఇక్కడ ప్రాపర్టీ కనుక మనం అందజేస్తామని చెప్పినట్టయితే అక్కడ వాళ్ళ ప్రాపర్టీని దోచుకోవచ్చు అనే భావన అక్కడ వాళ్ళకి జరిగేది కాదు. అట్లాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళ ప్రాపర్టీస్ దోచుకోవచ్చు అని ఇక్కడ వాళ్ళకు కూడా అభిప్రాయం జరిగేది కాదు. ఇవాళ పాకిస్తాన్లో కొంతమంది మిగిలిపోయారు హిందువులు. బంగ్లాదేశ్గా విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో కూడా ఉన్నారు, కొంతమంది ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉన్నారు.
వాళ్ళు భారత మత స్వాతంత్రం కోసం పోరాడలేదా, త్యాగాలు చేయలేదా? తీరా స్వాతంత్రం వచ్చింది. వచ్చినప్పుడు భారతదేశంలోకి వచ్చే హక్కు వాళ్ళకు ఉందా లేదా? ఉంది. మనకెంత హక్కు ఉందో వాళ్ళకు కూడా అంతే హక్కు ఉంది. కొంతమందికి రావటానికి అవసరమైన ఖర్చులు లేక, వసతులు లేక, ఆరోగ్యం సహకరించక, లేదా భయం చేత బయటకు వస్తే ఏం జరుగుతుందో అన్న భయంతో అక్కడ ఉండిపోయారు. మాతృదేశానికి తిరుగు రాలేక ఇరుక్కొనిపోయిన వాళ్ళని తీసుకుని వచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాలకు లేదా? వాళ్ళు స్వతంత్రం కోసం పోరాడారు, వాళ్ళు భారతీయులే. వాళ్ళకు భారతదేశం తిరిగి వచ్చే హక్కు ఎందుకు లేదు? వాళ్ళు కోరుకుంటే చాలు ఇచ్చి తీరాలి. ఈవెన్ ఈ రోజుకైనా సరే ఆ పని జరగాలి. అక్కడ ప్రభుత్వాలతో మాట్లాడి ఎవరైనా రాదలుచుకుంటే వాళ్ళు అక్కడ అప్లికేషన్స్ పెట్టుకుంటే భారత హైకమాండ్కి వాళ్ళకు సగౌరవంగా భారతీయ పౌరసత్వం ఇవ్వాలి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా టార్చర్కి తట్టుకోలేక పారిపోయి వచ్చినటువంటి హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు ఇట్లాంటి వారికి సుమారు 33,000 మందికి పౌరసత్వం కల్పించడం జరిగింది. కానీ విచిత్రం ఏమిటంటే అలా ఇవ్వటానికి వీల్లేదు అని ఇక్కడ ఉద్యమం చేసిన వాళ్ళు, ఆ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు ఎవరయ్యా అంటే అక్రమంగా చొరబడిన రోహింగ్యాలు, లేదా వాళ్ళ సపోర్ట్ తోటి ఉద్యమం చేసినటువంటి మన గొప్ప నాయకులు. అసలు భారతదేశంలో ఒక కట్టుబాటు కానీ, క్రమశిక్షణ కానీ, జాతీయతా భావం కానీ ఉన్నదా? ఇజ్రాయిల్ ఉదాహరణ తీసుకోండి. వాళ్ళు జ్యూస్. జర్మనీలో నాజీ నియంత హిట్లర్ జ్యూస్ని ఒక్కొక్కళ్ళని చంపితే టైం పడుతుందని వాళ్ళని పెద్ద పెద్ద గ్యాస్ ఛాంబర్స్లోకి తోలి ఆ గ్యాస్ ఛాంబర్స్లోకి విషవాయువు వదలటం ద్వారా కూడా చంపటం జరిగింది. జ్యూస్ ఎక్కడికక్కడికి చెల్లా చెదిరైపోయి తలా ఒక చోట తలదాచుకుంటున్నారు. అటువంటి జ్యూస్ తిరిగి వచ్చి పాలస్తీనాలోని తమ భూభాగాన్ని క్లెయిమ్ చేసి 1948 మే 19న ఇజ్రాయిల్ అనే దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది దేశభక్తి అంటే, అది జాతిభక్తి అంటే, అది జాతీయ భక్తి అంటే. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1989లో ఏం జరిగింది? కాశ్మీర్లో ఒకానొక తేదీ ఫిక్స్ చేసి ఆ తేదీ తర్వాత ఇక్కడ ఉండటానికి వీలు లేదు, హిందువులు వెళ్ళిపోవాలన్నారు. అంతులేని నరమేధం జరిగింది. కాశ్మీరీ హిందువులు అనేక మంది వచ్చి ఢిల్లీ పేవ్మెంట్ల మీద టెంట్లు వేసుకొని ఉండటం మొదలుపెట్టారు. సుమారుగా 5 లక్షల మంది. ఈ వైఫల్యానికి బాధ్యులెవరు? ఈ పాపం ఎవరిది? ఇది ప్రజలు ఆలోచించాలి. ఆలోచించి ఏం చేద్దామని అంటారా? నేను రెచ్చగొట్టడానికి చెప్పడంలా, మీకు చాలా ఖచ్చితంగా చెబుతున్నాను. రాజ్యాంగం సూచించిన రాజ్య విధానం ఇది కాదు. తప్పుడు మార్గంలో వెడుతున్నాం, అడవి మార్గంలో. అందువల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. అసెంబ్లీలో మెజారిటీ ఉన్నవాడు ముఖ్యమంత్రి అవ్వటం, పార్లమెంట్లో మెజారిటీ ఉన్నవాడు ప్రధానమంత్రి అవ్వటం, వాళ్ళు చెప్పినట్టుగా రాష్ట్రపతి గవర్నర్లు వినితీరటం. ఇది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91, 130 అండ్ 48లో ఉన్నాయి. భారత రాజ్యాంగంలో లేవు. భారత రాజ్యాంగం సూచించిన రాజ్య వ్యవస్థ గొప్పది. దాదాపు అమెరికా వ్యవస్థకు దగ్గరగా ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నిక, అధికారాలు, విధులు, బాధ్యతలు, ప్రమాణ స్వీకారం ఇవన్నీ కూడా ఏంటంటే మనం అమెరికా రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మనం ఎగ్జిక్యూటివ్ అనే కార్యనిర్వాహక వ్యవస్థని నిర్వీర్యం చేసి ఎవరు మెజారిటీ ఉంటే వాడిదే పాలన అనేసరికి ఇది మరొకప్పటి రాజరిక వ్యవస్థగా దారితీసింది. బలం ఎవరిది ఉంటే వాడిదే రాజ్యం. ఇది రాచరిక వ్యవస్థ తప్పితే ప్రజాస్వామ్యము కాదు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంతవరకు ప్రారంభం కాలేదని నేను నిస్సంకోచంగా చెప్పగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I request you to please subscribe, share and comment on my videos, and I will be glad to reply to your worthy comments. ఇలానే సమకాలీన వివాదాస్పద విషయాలు చర్చిస్తూనే రాజ్యాంగ అధికారాలను ఒక్కొక్కటి సంపూర్ణంగా ఈ 2026 డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలి అన్న సంకల్పంతో ఉన్నాను. థ్యాంక్ యూ.